హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఎవరైతే ఎస్ఐపీసీ యాస్పిరెంట్స్ ఉన్నారో, వాళ్ళకి అప్లికేషన్ చేయడంలో కొన్ని ఇబ్బందవుతున్నాయి. పార్ట్ 1ని. సో, ఈ వీడియోలో మనం వాళ్ళకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. ఏంటి అసలు ఈ పార్ట్ 1లో ఏమేం కావాలి? ఎలా అప్లై చేయాలని చెప్పేసి. సో, వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో, అప్పుడైతేనే మీకు అర్థమవుతది. ఎవరైతే మన ఛానల్‌ని కొత్తగా విజిట్ చేస్తున్నారో, వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి పెట్టుకోండి. మీకు ఫర్దర్‌గా ఏమన్నా అప్డేట్స్ వస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతాయి. సో, స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇలా క్రోమ్‌కెళ్ళి టీఎస్ఎల్పిఆర్బి అని కొట్టండి. మీకు కొట్టినాక ఫస్ట్ పోర్టల్ ఇది వస్తదనమాట. సో ఇదొచ్చాక దీని మీద క్లిక్ చేయంగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఇలా వస్తది. సో దీంట్లో మీరు చూసుకుంటే పోలీస్ రిక్రూట్మెంట్ 2026 అని మీకు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసి ఉన్నారు. సో దీంట్లో ఏంటంటే ఇది పీసీ సివిల్ కానిస్టేబుల్‌ది. ఇది సివిల్ ఎస్ఐది అంటే లైక్ అన్ని పోస్టులు ఉంటాయి. ఏఆర్ గానీ, ఫైర్ గానీ, ఫైర్ ఎస్ఐ గానీ, ఎస్పీఎఫ్ గానీ అన్నీ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి కానిస్టేబుల్ మెకానిక్ డ్రైవర్‌ది సంబంధించింది. ఇది వచ్చేసి అసిస్టెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్‌ది, సబ్ ఇన్స్పెక్టర్‌ది, ఫింగర్ ప్రింట్ బ్యూరోది అనమాట. సో మీకు ఇక్కడ ఇదేంటంటే మీకు ఇక్కడ క్లిక్ చేసుకుంటే కేటగిరీ వైస్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఇది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇది మీరు చూస్తే గానీ మీకు నెక్స్ట్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అంటే నెక్స్ట్ స్టెప్‌లో మీరు ఫీజు కడతారు కదా! ఫీ కట్టాల్సి ఉంటుంది. సో దాంట్లో మీకు ఎస్ఐపీసీకి కానీ, ఎస్ఐకి కానీ, పీసీ కానీ లేకపోతే ఫింగర్ ప్రింట్ బ్యూరో దానికి అప్లై చేయాలా దేనికనేది మీకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట. సో చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు జోన్ వైజ్‌గా, కేటగిరీ వైజ్‌గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంత ఉన్నాయని చెప్పేసి ఇచ్చిండు. అండ్ జోన్స్ వైజ్ కూడా ఇచ్చాడనమాట. సో మీరు అన్నీ చెక్ చేసుకొని మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఏ జోన్‌లో వస్తుందో మీరు చెక్ చేసుకొని ఏ డిస్ట్రిక్ట్ ఏ జోన్ అని చెక్ చేసుకొని మీరు నెక్స్ట్ పార్ట్‌కి వెళ్ళండి. అప్పుడైతే మీకు క్లియర్‌గా మనం కానిస్టేబుల్‌కి అప్లై చేయాలా, ఎస్ఐకి అప్లై చేయాలా, ఫింగర్ ప్రింట్‌కా లేకపోతే మెకానిక్ డ్రైవర్ ఈ రెండిట్లో ఏదికి అప్లై చేయాలని తెలుస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీంట్లోనే అప్లై ఆన్లైన్ అని ఉంటుందండి. సో అప్లై ఆన్లైన్ క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ నెక్స్ట్ ఇలా వస్తుంది. సపోజ్ ఇక్కడ మీరు ఒక రిజిస్ట్రేషన్ చేసుకోబోతే ఇంతవరకు మీరు నో రిజిస్ట్రేషన్ అని పెట్టండి. అంటే లైక్ ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా కాబట్టి ఐ హ్యావ్ అని ఇక్కడ చూపించింది. ఇది క్లిక్ చేస్తా. ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి. బట్ దీనికంటే ముందు వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా! సో అది కూడా చేసుకోండి. దాంట్లో కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయండి అందరికీ. ఏంటంటే ఇప్పుడు మన రెసిడెన్సీ సర్టిఫికేట్ యూజ్ చేయొచ్చు అన్నారు కదా! అంటే బోనఫైడ్స్ 1 to థర్డ్, ఫోర్త్ అడుగుతున్నారు కదా! ఎవరైతే స్కూల్స్ చదవలేదో అంటే స్కూల్ గుర్తులేదో లేకపోతే తీసేసినట్టయితే వాడు ఇంకొక దాంట్లో మెన్షన్ చేసి ఉన్నాడు నోటిఫికేషన్‌లో. అది మీకు ఆ బోనఫైడ్ రిలేటెడ్ లేకపోతే మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ యూజ్ చేయొచ్చు అని చెప్పేసి అన్నున్నాడు. సో ఒకసారి అది చెక్ చేసుకోండి. సో ఇక్కడికొస్తే ఈ టాపిక్ వస్తే ఇక్కడ మనం ఐ హ్యావ్ నేను క్లిక్ చేశాను. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను రిజిస్టర్ చేసుకున్నా. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఏం లేదండి సింపుల్ అది కూడా. ఇప్పుడు నో రిజిస్ట్రేషన్ నొక్కారు కదా! సో మీకు ఇయన్నీ ఇక్కడ డీటెయిల్స్ అడుగుతా ఉంటది. ఎస్ఎస్‌సి మీరు 2004 నుంచి 24లో ఇక్కడ తెలంగాణలో కంప్లీట్ చేశారా అని యెస్ నొక్కండి. ఆ తర్వాత ఎవరైతే లోకల్ క్యాండిడేట్సా అని అడుగుతది. సో దాని ప్రకారం యెస్ నొక్కండి మీరు. తర్వాత కమ్యూనిటీ మీది ఏ కమ్యూనిటీ అయితే అది నొక్కండి. ఓసీ, బీసీ, ఏబీసీబీ, బీసీడీ, ఎస్టీ, ఎస్సీ అండ్ తర్వాత క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది. ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఒకటి అడుగుద్ది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ అడ్రెస్. మీరు ఎప్పుడు రెగ్యులర్‌గా వర్కింగ్‌లోని ఈమెయిల్ అడ్రెస్ ఇయ్యండి. ఎందుకంటే మనకి కావాల్సిన ఓటీపీ గానీ, ఎగ్జామ్ డేట్స్ గానీ ముందే మనకి ఈమెయిల్ ద్వారా నోటిఫై చేస్తారు. ఆ తర్వాత జెండర్ అడుగుతుంది. మీరు మేలా, ఫీమేలా అనేది ఇయ్యండి. ఓకే. ఇక్కడ హ్యూమన్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత సబ్మిట్ నొక్కండి. మీకు ఒక ఓటీపీ వస్తది. మీకు ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని సబ్మిట్ చేయంగానే ఆటోమేటిక్‌గా మీరు రిజిస్టర్ అయినట్టు మీకు ఒక మెసేజ్ వస్తదనమాట. నార్మల్ టెక్స్ట్ మెసేజ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు చెప్పా కదా! ఇక్కడ ఆన్‌లైన్‌కి రండి. అప్లై ఆన్‌లైన్ క్లిక్ చేయండి. యెస్ ఐ హావ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అడుగుతదనమాట. మళ్ళీ లాగిన్ అడుగుతది. సో మీ నంబరు, మీరు పాస్వర్డ్ ఒకటి ఉంటే పాస్వర్డ్ పెట్టుకోండి. లేకపోతే ఫర్గాట్ నొక్కితే మీకు ఆటోమేటిక్‌గా సేమ్ ఒక ఓటీపీ ద్వారా మీకు క్లిక్ చేసి మీకు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. అండ్ సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒకటి వస్తదండి ఇంటర్ఫేస్. ఏంటంటే పీసీ సివిల్ అండ్ ఈక్వివలెంట్ అంటే మీకు పీసీలో పోలీస్ కానిస్టేబుల్ ఉన్న ఏ డిపార్ట్మెంట్‌లో ఉన్నాయో సబ్ కేటగిరీస్ అవన్నీ ఇక్కడ సివిలా, ఏఆరా అండ్ సిపిఎల్ మెన్నా, ఎస్పీఎఫ్, ఫైర్ ఫైటరా, వార్డెన్ మేలా ఇవన్నీ ఇస్తారు. దీనికి కింద రిజిస్ట్రేషన్ ఫీ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. తర్వాత ఎస్ఐ అండ్ సివిల్ అండి. ఎస్ఐలో సివిలా, ఏఆర్ ఎస్ఐయా లేకపోతే సిపిఎల్ ఎస్ఐయా అండ్ టీజీఎస్పీ ఎస్ఐయా, ఎస్పీఎఫ్ ఎస్ఐ, ఎస్ఓఎఫ్ఆ, డిప్యూటీ జైలర్ ఎస్ఐ అనేది ఉంటది. దాని కింద కూడా రిజిస్ట్రేషన్ ఫీజు మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మెకానిక్ అండ్ డ్రైవర్ అండి. పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్. సో ఇవి 2 చూసారు కదా! చూడండి. అండ్ ఇది నెక్స్ట్ వచ్చేసి
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫింగర్ ప్రింట్ బ్యూరో అండి ఇది. సో దీనికి కూడా 750. సో ఇందాక మీకు చెప్పా కదా, మీరు చెక్ చేసుకోండి మీ జోన్లో ఎన్ని ఉన్నాయి, మీ డిస్టిక్లో ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకొని దాన్ని బట్టి ఓన్లీ పోలీస్ కానిస్టేబుల్కే సబ్మిట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ బటన్ ఉంటుంది, రైట్ టిక్. దీని మీ బాక్స్ మీద క్లిక్ చేస్తే టిక్ ఓకే అయింది. దాని తర్వాత ఇది ఎస్ఏ కూడా చేసుకోవాలనుకుంటే ఈ రెండింటిని టిక్ చేయండి. తర్వాత ఈ టెక్నీషియన్కి సంబంధించినవి ఉంటే దీని మీద క్లిక్ చేయండి ఇది కావాలనుకుంటే. ఇది ఫింగర్ ప్రింట్ బ్యూరోకి కావాలనుకుంటే ఇది. ఈ నాలుగిట్లో ఏది కావాలనుకుంటే అన్ని టిక్ చేసుకోవచ్చు. టిక్ చేసిన తర్వాత మీకు ఫైనల్గా ఇక్కడ మీరు టిక్ చేసే కొద్దీ ఇక్కడ మీకు మనీ చూపిస్తుంది ఎంత చేయాలి ఎంత అని. సో ఇది అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా కంటిన్యూ టు పే అని వస్తుంది. మీరు పే చేసిన తర్వాత పే చేస్తారు కదా, అంటే లైక్ మీకు పే చేయాలని చూపిస్తుంది అనమాట. మీకు పే చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఒక పేజ్ వస్తుంది మీకు. ఏంటంటే ఇట్లా మీ డీటెయిల్స్ వస్తాయి. సో డీటెయిల్స్ వచ్చిన తర్వాత సో చూసారు కానీ డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. సో మీరు ఎన్నైతే పోస్టులు అప్లై చేసారో దాన్ని బట్టి ఫైనల్గా మీకు కొన్ని ఫీజెస్ తీసేసి మీకు ఫైనల్గా ఒక అవుట్పుట్ ఇస్తారు ఇంత అమౌంట్ అయిందని. సో మీరు ఇక్కడ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, యూపీఐ ఉన్నాయి కదా. సో నేనైతే యూపీఐ చేశాను. యూపీఐ చేసిన తర్వాత మీకు ఒక కోడ్ వస్తుంది అనమాట. ఇట్లా జనరేట్ కోడ్ నొక్కగానే సో మీకు కోడ్ వస్తుంది. మీ ఫోన్పే ఓపెన్ చేసి గూగుల్ పే, పేటిఎం, యూపీఐ, బీహెచ్ఐఎం ఏదైనా ఓపెన్ చేసి మీరు ఇక్కడ ఆ కోడ్ని స్కాన్ చేసి మనీ పే చేయొచ్చు. పే చేసిన తర్వాత మీకు ఒక నార్మల్ మెసేజ్ వస్తుంది, టెక్స్ట్ మెసేజ్ వస్తుంది కన్ఫర్మ్ అయినట్టు. సో ఇది అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి వెళ్తారండి. ఇది అయిపోయింది కదా, మీకు అయిపోయిన వెంటనే ఈ లెవెల్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఈ పేజ్ వస్తుందండి. సో ఐ హ్యావ్ కదా 1 సెకండ్ హ్యూమన్ వెరిఫికేషన్ ఇది స్టార్టింగ్లో చెప్పిన. సో ఇక్కడ హ్యూమన్ వెరిఫై చేసుకున్న తర్వాత క్లిక్ చేసి సో ఇక్కడ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ఏం వస్తుందంటే ఈ పేజ్ అయిపోయింది కదా, మీరు ఫీ పే చేయగానే మీరు లాగిన్ చేస్తారు కదా, ఇక్కడ కంటిన్యూ టు పే అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్స్ అడుగుతుందండి. ఈ క్వాలిఫికేషన్లో ఎస్ఐ సివిల్కి ఈక్వలెంట్గా గ్రాడ్యుయేషన్ మీరు ఏం చేశారో అది, తర్వాత పీసీ సివిల్కి దీనికి ఏం గ్రాడ్యుయేషన్ చేశారో అది అని చెప్పేసి గ్రాడ్యుయేషన్ ఏదైతే అదని చెప్పి గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నీ అడుగుతుంది. సో మీరు గ్రాడ్యుయేషన్ పెట్టుకోండి. ఒకవేళ ఇంటర్మీడియట్ కూడా ఉంటుంది, ఇంటర్మీడియట్ కూడా పెట్టుకోండి ఎస్ఐపీసీకి. సో ఈ ఎస్ఐ సివిల్ కను ఏఎస్ఐ ఎఫ్బీవీకి డిగ్రీ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఇవి పెట్టుకొని మీరు ఇక్కడ అప్లై చేసుకోండి. అండ్ ఫింగర్ ప్రింట్ బ్యూరోకి ఖచ్చితంగా స్పెసిఫైడ్ టెక్నికల్ సబ్జెక్ట్ ఉండాలి. అది నేను బీటెక్ చేసిన వాళ్ళలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ రెండింటిలో ఏది చేసినా వాళ్ళకి ఎలిజిబుల్ అవుతుంది. సో అయిన తర్వాత మీరు ఆటోమేటిక్గా కిందకు వస్తారు. కిందకు వచ్చాక వీళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనం క్లిక్ చేసుకోవాలి. మనం క్లియర్గా రీడ్ చేసాము అన్నీ, సబ్మిట్ చేసినవి అన్నీ కూడా కరెక్టే మేమని చెప్పేసి ఇక్కడ అన్నీ టిక్ పెట్టుకోవాలి. టిక్ పెట్టుకున్న తర్వాత 1 బై 1 మీకు నెక్స్ట్ పేజ్ అన్నీ సేవ్ అయిపోయి నెక్స్ట్ పేజ్ వస్తుంది అనమాట. అంటే లైక్ మీరు ఇది ఫిల్ చేస్తారు కదా, ఇది ఫిల్ చేసిన వెంటనే సబ్మిట్ బటన్ నొక్కుతారు కదా, నొక్కగానే మీకు ఆటోమేటిక్గా ఆధార్ వెరిఫికేషన్ వస్తుంది. ఎవరైతే ఇది ఐఓఎస్లో కూడా వస్తుందండి, యాపిల్లో కానీ నార్మల్ మొబైల్ ఫోన్స్లో కూడా ఆధార్ వెరిఫికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు మీ డీటెయిల్స్ అక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేసి మీరు చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయింది. వెంటనే మీరు ఏం చేస్తారంటే ఆధార్ వెరిఫికేషన్ ఇక్కడ చేస్తారు. ఈ ఆధార్ వెరిఫికేషన్ చేయగానే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారండి నెక్స్ట్ పేజ్లో. సేమ్ ఇప్పుడు ఇందాక క్యూఆర్ కోడ్ ఒకటి ఇస్తారు. సో ఆ క్యూఆర్ కోడ్ని మీ ఆధార్ యాప్ ఓపెన్ చేసి అందులో స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా మీరు రిజిస్టర్ అయినట్టు చూపిస్తుంది. సో ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు కన్ఫర్మ్ చేసి క్లియర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి అది అయిపోయింది. మీకు ఈ ఆధార్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మీ అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు ఇక్కడ మెసేజ్ వస్తుంది, మీకు టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, నార్మల్ మెసేజ్ వస్తుంది, అండ్ ఇక్కడ మీకు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అనే మెసేజ్ వస్తుంది. వెంటనే మీరు ఇట్లా ఈ పేజ్కి ఆధార్ వెరిఫికేషన్ అయిపోగానే ఈ పేజ్కి వస్తారనమాట. సో ఇక్కడ మీకు చూపిస్తుంది ఏమేమి మీ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేశారని. సో నేను ఎస్ఐ సివిల్ ఒకటి, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫింగర్ ప్రింట్ బ్యూరో ఒకటి, పీసీ సివిల్ అంటే లైక్ ఈ చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ అన్ని కేటగిరీలు ఉంటాయి అండ్ ఎస్ఐ సివిల్ అన్ని కేటగిరీలు ఉంటాయి అనమాట. సో చేసిన తర్వాత నాకు ఇలా కనిపించిందండి. ఇప్పుడు అయిపోయిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన. సో ఒకసారి చూద్దాం. ఓపెన్ చేసి వస్తే ఇట్లా ఇవన్నీ డీటెయిల్స్ కనిపిస్తాయి అనమాట. సబ్మిట్ చేసినట్టు సబ్మిట్ అప్లికేషన్ వస్తుంది. సో ఇదండి మొత్తం మీద ఇది. సో మీకు ఎవరికైతే ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి దీని మీద, ఈ అప్లికేషన్ ప్రాసెస్ మీద, నాకు ఒకసారి టెక్స్ట్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేసి మన ఛానల్ని ఇప్పటివరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే ఇలాంటివి ఏమైనా ఉంటే నేను ఖచ్చితంగా వీడియో ద్వారా అప్లై చేస్తాను. అండ్ మన ఛానల్లో ఎడ్యుకేషన్ సంబంధించిన కంటెంట్ చాలా ఉంది.
సో మీరెళ్ళి ఒకసారి దాన్ని విజిట్ చేయండి. ఈజీ వేలో, ఈజీ ప్రాసెస్‌లో మనం సబ్జెక్ట్‌ని కష్టపడకుండా నేర్చుకుంటున్నాం. సో అలాంటి షార్ట్సే నేను ప్రతి ఒక్కటి పెడుతున్నా, వీడియోస్ పెడుతున్నా. సో అన్నీ చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఫీల్డ్‌లో ఉంటే అందరికి కూడా, వాళ్ళకి కూడా షేర్ చేయండి మన ఛానల్‌ని. అండ్ మీకేమన్నా సబ్జెక్ట్ పరంగా మీకేమైనా కావాలంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేను ఆ సబ్జెక్ట్ పరంగా ఆ టాపిక్‌ని ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చూస్తాను. ఓకేనా? సో ఇదండి. మొత్తం మీరు అప్లికేషన్ పేమెంట్ స్టేటస్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. మొత్తం అన్నిటికీ చేసినట్టు చూపిస్తుంది పేమెంట్ ఆర్డరు. అండ్ ఇంకేమైనా క్వైరీస్ ఉంటే ఇక్కడ మీరు సబ్మిట్ చేసుకోవచ్చు వాళ్ళకి. ఏమైంది, మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే అప్లికేషన్ పరంగా. సో ఈ పాస్వర్డ్ రీసెట్ అని ఎడిట్ ప్రొఫైల్ అండి. సో అంతే అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.